TV9 క్రాస్ ఫైర్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయిస్తోందన్న ఆరోపణలను కాంగ్రెస్ నేతలు వరుసపెట్టి ఖండిస్తున్నారు. మంత్రుల ఫోన్లు ట్యాప్ కావడం లేదు అంటున్నారు. తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లను ట్యాప్ చేయట్లేదంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. TV9 క్రాస్ ఫైర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. మంత్రులు భట్టి, పొంగులేటి ఫోన్లను ట్యాప్ చేయట్లేదంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ లోపాయకారి ఒప్పందాలు చేసుకుని తమపై కుట్రలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. శ్రీధర్ బాబు వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఎన్నికలపైన కాంగ్రెస్ మరింత ఫోకస్ పెట్టింది. ఇదే అంశం నుంచి మాట్లాడడానికి మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. శ్రీధర్ బాబు గారితో మాట్లాడరు. అంటే శ్రీధర్ బాబు గారు, ముఖ్యంగా మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చారు, కానీ సరిగా హామీలు అమలు చేయట్లేదు. ప్రతిపక్షాలు మీకు ఎందుకోసం ఓటేయాలంటే కాంగ్రెస్ నిలదీస్తున్నాయి. ప్రభుత్వం నడిపించిన అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. ఏదైనా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీల మేరకు ఇది చేయలేదు, ఇది ఎందుకు చేయలేకపోయినరు, ఇది చేయలేని ప్రభుత్వం, ఇది చేయలేని పార్టీగా అప్పుడు చెప్తే 5 సంవత్సరాల తర్వాత ఒక అర్థం ఉంటుండే. అంటే 2 అంశాలు మీరు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీని చేస్తామని చెప్పారు. ఇప్పుడు వరిధాన్యానికి 500 బోనస్ ఇవ్వబోతున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు అంటున్నాయి. డెఫినెట్లీ మేము ప్రజలకు సమాధానం చెప్తాం, ప్రతిపక్షాలకు కాదు. ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండే, ఏ విధమైన వీరు అద్దంలో పెట్టి చూపెట్టిండ్రు. మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ గొప్పగా ఉంది, మేము గొప్పలు చేసినాం, పెద్ద పనులు చేసినాం, రెవెన్యూ రాబడి అధికంగా ఉంది అని ఫోజులు కొట్టారు. వచ్చి చూస్తే 7 లక్షల కోట్ల రూపాయల వరకు మీరు అప్పులు చేస్తూ అప్పులపై వడ్డీ, ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికే ఇబ్బందికరమైన సందర్భంలో మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. మేము చేయదలుచుకున్నది చేద్దాం అనుకున్న సందర్భంలో ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల కోడ్ వచ్చింది. కొత్త పథకానికి, కొత్త అంశానికి తావు లేకుండా పోయింది. రన్నింగ్ పాలసీ నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లే ఈరోజు ఎలక్షన్ కోడ్లో దాంట్లో రాదు. ఈరోజు మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం, పేదవారికి ఇల్లు ఇస్తామని ఎలక్షన్ కంటే ముందే. అవసరమైతే మేము ఎన్నికల కమిషన్కి వెళ్దాము, ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్తున్నారు, ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్దామని కూడా చెప్తున్నారు. బోనస్ విషయంలో వాళ్లకు సంబంధం ఏంది? ప్రభుత్వం ఆలోచన చేసి రైతులకు ఏ విధంగా మేలు చేయాలో ఆ విధంగా మేలు చేస్తాం. మీ ప్రభుత్వం పైన ఆరోపణ చేశారు, మీ ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతుంది, బట్టి అదేవిధంగా పొంగిలేటి వీరి కోమటిరెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తుందని చెప్పి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఏదైనా అండి, ఈరోజు మా ప్రభుత్వానికి ఆ విధమైన ఆలోచన లేదు. ఎందుకంటే మేము ప్రజాస్వామ్య వ్యవస్థలను నమ్ముకునేవారం. అదేవిధంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయిపోయిన వారిపైన ఎవరిపైన ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడలేదు, ఆ స్థితి ఏర్పడలేదు. ఆ విధమైన అప్రజాస్వామికమైన వ్యవస్థ మా దగ్గర లేదు, ఆ విధంగా చేయబోదు. అంటే ఇంకొక కామెంట్ కూడా చేస్తున్నాం, మీరు కావాలనే వీక్ క్యాండిడేట్స్ పెడుతున్నారు, బీజేపీని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్న ఆరోపణ. అది ఎవరైనా చేస్తారా అండి? ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి ఎవరైనా ఆ విధంగా చేస్తారా? ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి, ఏదో పెట్టాలా? చివరి ఒక విషయం చెప్పండి, తెలంగాణలో ఎన్ని సీట్లలో గెలవబోతుంది కాంగ్రెస్? ఖచ్చితంగా అయితే మేము 12 సీట్ల వరకు ఖచ్చితంగా గెలుస్తాం. 14 సీట్లకు మేము పూర్తి స్థాయిలో మా వరకు ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తాను. సో మొత్తానికి గత ఎన్నికలు ఇచ్చిన హామీలు అన్నీ కూడా అమలు చేస్తున్నాం. ఎన్నికల్లో కనీసం 12 స్థాన విజయం సాధిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 మంతని.